హలో వెల్కమ్ టు ఫ్యూచర్ టుడే ఛానల్. నేను మీ జాన్. ప్రెజెంట్ మనం హైదరాబాద్లోనే చాలా ఫేమస్ వినాయకుడైన ఖైరతాబాద్లో ఉన్నాము. ఈసారి ఖైరతాబాద్లో చూసుకుంటే 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ భక్తులు చూసుకుంటే చాలా మంది చాలా తండోపతండాలుగా భక్తులు కూడా వస్తున్నారు ఇక్కడ స్వామివారి దర్శనం కోసం. ఈసారి 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఖైరతాబాద్లో. మన హైదరాబాద్లోనే చాలా అంటే చాలా ఫేమస్ అయిన వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. అలాగే స్వామివారికి దర్శనం ఎలా జరుగుతుంది, అలాగే భక్తులు ఒక స్పందన ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇక్కడికి వారి మాటల్లో అడిగి కొంతమందిని అడిగి తెలుసుకుందాం మనము. ఓకే, హలో అండి, మీ పేరు? నా పేరు అనురాధ. స్వామివారి దర్శనం ఎలా జరిగిందండి? స్వామివారు అంటే మేము ఇక్కడే పుట్టి పెరిగినాం కాబట్టి మాకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం క్లౌడ్ అదంతా మాకు అలవాటే. ఇంకా అంత పెద్ద వినాయకుడిని ఎక్కడెక్కడ నుండో చూడడానికి వస్తారు జనాలు. చాలా మహిమ, మాకు చాలా నమ్మకం. ఇక్కడే అంటే ఖైరతాబాద్ అని వినాయకుడు అంటే ఒక ఫేమస్. హైదరాబాద్లో చాలా ఎన్ని వినాయకులు ఉన్నా ఖైరతాబాద్ అంటే ఒక ఫేమస్. ఖైరతాబాద్ వినాయకుడు అంటే మీకు ఏం గుర్తు వస్తుంది మెయిన్? మాకు ఖైరతాబాద్ ఆ భారీ విగ్రహము అక్కడ తయారు చేయడము, దాన్ని నిష్టగా పూజించడము, 11 రోజుల తర్వాత నిమజ్జనం చేయడము, అంతా ఖైరతాబాద్ వ్యాసుల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసికట్టుగా దాన్ని చేయడంలో యూనిటీ కానీ కమిటీ కానీ అందరం అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అవుతాము. ఏదో పెట్టడం చేయడం అని కాదు. ఇక్కడ మేము పుట్టి పెరిగిన ఇన్నేళ్ళుగా మాకు అది ఎలా అనిపిస్తుంది అంటే ఫీలింగ్ షేర్ చేసుకోలేము, బాగా అనిపిస్తుంది మాకు. భక్తుల రద్దీ వల్ల కొన్నిసార్లు దర్శనం సరిగ్గా జరగకపోవచ్చు, అలా ఏం లేదా ఈసారి? ఏం లేదు, చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. చాలా కమిటీ వాళ్ళు కూడా కానీ ప్రజలలో కూడా కొంచెం నిదానం ఉండాలి, దర్శనం చేసుకోవాలి, పరిగెత్తుకుంటూ రావద్దు. లేడీస్ అయినా ఎవరైనా కొంచెం మనం కూడా కోఆపరేట్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నాం కదా, మాకు తెలుసు. వాళ్ళు వచ్చే వాళ్ళకనే కాదు, మా బండ్లు మా వెహికల్స్ కూడా మేము బయట పెట్టొస్తాం. ఎందుకు పెడతామంటే వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దని, వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, మంచి దర్శనం చేసుకొని వెళ్ళాలి, అందరికీ మంచి జరగాలని. ఈసారి విశ్వశాంతి కాబట్టి విశ్వంలో ఉన్న ప్రతి ప్రజలకు మంచి జరగాలని. వినాయకుడు అంటేనే కోరికలు కోరుకుంటారు ఎక్కువ. మరి కోరికలు ఏమైనా మీరు కోరుకున్నారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒకటే కోరిక, అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. విశ్వశాంతి కోసం అన్నప్పుడు విశ్వశాంతి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. సరే, వినాయకుడు అంటే మీకు మెయిన్గా గుర్తొచ్చేది? వినాయకుడు అంటే ఇక్కడ ఈ రష్, మా ఖైరతాబాద్ వినాయకుడిది అయితే పూజలు, రష్, మహారతి, రోజు ప్రసాదము, అందరూ యూనిటీగా ఉండడము, అదో కోలాహలము. ఈ జనం చూస్తున్నారు కదా, ఆ జనమే మాకు ఒక ఆనందం అనిపిస్తుంది. మరి స్వామివారి కోసం ఒక్కొక్కరు ఒక స్వీట్స్ చేస్తుంటారు, మీరు ఏం చేస్తారు స్వామివారి కోసం? మేము మామూలుగా మా ఇంటి సభ్యులం అందరం కలిసి మాకేది వీలైతే అది. మేము ఒకసారి పులిహోర చేస్తాము, ఒకసారి హల్వా చేస్తాము, ఒకసారి లడ్డు, బూందీ, అట్లా. అంటే పెద్ద భారీ ఎత్తున కాదు, మాకు తోచినంత, మాతో అయినంత ప్రసాదం తీసుకెళ్ళి స్వామివారికి అర్పిస్తాము, ప్రజలకు ఇచ్చేస్తాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.